అనకాపల్లి జిల్లాలో ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. డబ్బులు మనం అడిగాను పూర్వోదయ కింద, అది వస్తే బ్రహ్మాండంగా మనం ముందుకు తీసుకుపోతాం. అందుకే హామీ ఇస్తున్నా, 2-3 ఏళ్లలో ఉత్తరాంధ్రలో అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. మొన్నే విశాఖపట్నం పెట్టుబడుల సదస్సు గ్రాండ్ సక్సెస్ అయింది. 13,26,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి. 610 ఎంఓయూలు చేశాం. ఇవి వస్తే 16 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. నా ఆలోచన ఒకటి, చదువుకున్న వాళ్ళు ఎవ్వరు కూడా ఇంట్లో కూర్చోకుండా పనిచేసే అవకాశాలు కల్పించాలని చెప్పి ముందుకు పోతున్నాం. ఇప్పటికీ 8,29,000 కోట్ల రూపాయలు పనులు కూడా ప్రారంభమయ్యాయి. దీనివల్ల 7 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. ఈ 2 పూర్తయితే 23 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. మొన్న చేసిన ఎంఓయూల్లో 11 ఎంఓయూలు ఈ అనకాపల్లిలో వస్తున్నాయి. 14,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తున్నాయి. ఇవి వస్తే ఒక 20,000 మందికి ఉద్యోగాలు వస్తాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. విశాఖకు గూగుల్ వస్తా ఉంది. మీరు గుర్తుపెట్టుకోవాలి, అనకాపల్లిలో ఉండేవాళ్లు నేరుగా విశాఖపట్నానికి వెళ్ళిపోయి ఏఐ కింద డేటా సెంటర్లో పనిచేసే అవకాశం వస్తుంది. నాలెడ్జ్ ఎకానమీకి ఏఐ నెక్స్ట్ లెవెల్ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఒకప్పుడు హైదరాబాద్లో ఐటీ ప్రారంభించి హైటెక్ సిటీతో ముందుకు పోయాం. ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ ఆఫ్ టెక్నాలజీలో డేటా సెంటర్లు, ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో మనం ముందుకు పోతున్నాం. కాగ్నిజెంట్ వచ్చింది, టీసీఎస్ తొందరలోనే వస్తున్నారు. ప్రపంచం మొత్తం విశాఖపట్నం వైపు చూస్తా ఉంది. అదే సమయంలో అనకాపల్లి నియోజకవర్గంలో మీరు చూస్తే ఆర్సీఆర్ మిత్తల్, నిస్సాన్ స్టీల్ వంటి ప్రపంచ స్థాయి నెంబర్ 1 కంపెనీలు ఇక్కడికి వస్తున్నారు. 70,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. ఫేజ్ 1లో 60,000 మందికి ఉద్యోగాలు వస్తున్నాయి. అదే మాదిరిగా ఈ జిల్లాలో మీరు చూస్తే ఒక పక్కన ఆర్సీఆర్ మిత్తల్ స్టీల్ సిటీ క్రియేట్ చేస్తున్నారు. ఇంకో పక్క అల్యూమినియం సిటీ కూడా ఇక్కడ ఉంది. ఆ అల్యూమినియం సిటీ కూడా రాబోయే రోజుల్లో ఒక పక్క స్టీల్ సిటీ, ఇంకో పక్క అల్యూమినియం సిటీ 2 వస్తాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎన్టీపీసీ 1,85,000 కోట్లు ఖర్చు పెడుతున్నారు. టూరిజం, టెక్నాలజీ, నాలెడ్జ్ కేంద్రంగా విశాఖపట్నం తయారవుతుంది. పోర్ట్లు, ఎయిర్పోర్ట్లు, హైవేలు ఇవన్నీ వస్తే ఈ ప్రాంతం రూపురేఖలే మారుతుంది. మొన్నే 3 రీజన్ల కింద విశాఖపట్నం ఎకనామిక్ రీజన్ ని ప్రారంభించాను. దానివల్ల మీరు ఊహించినటువంటి అభివృద్ధి చేసే పరిస్థితి వస్తుంది. నేను ఒక పక్క అభివృద్ధి ఒక యజ్ఞంగా చేస్తున్నాను, సంక్షేమాన్ని ఒక బాధ్యతగా చేస్తున్నాను, సుపరిపాలన మీకు అందించాలని ముందుకు పోతున్నాం. కానీ మనం అందరం కూడా ఒక యజ్ఞంగా చేస్తే ఇప్పుడు రాక్షసులు ఈ యజ్ఞాన్ని భగ్నం చేయడానికి వస్తున్నారు. వివిధ రూపాల్లో వస్తున్నారు. ఎక్కడికక్కడ అడ్డుపడుతున్నారు. ఒకరంటారు ఐటీ కంపెనీలు వస్తే కేసులు వేస్తారు. నేను మెగా డిఎస్సీ పెడితే 40-50 కేసులు వేస్తే ఒక పక్క పని చేయాలి, ఇంకో పక్క ఆ కేసుల మీద పోరాడాలి. నిన్నే కానిస్టేబుల్ ఉద్యోగాలు ఇస్తే దానికి కూడా కోర్టు పోయే పరిస్థితికి వచ్చారు. ఇలాంటి చాలా చేస్తే నేను ఒకటే చెప్తున్నా, భూబకాసురులు ఎంతమంది వచ్చినా, ఎన్ని అడ్డంకులు సృష్టించినా నేను అనుకున్న లక్ష్యాన్ని చేరే వరకు వదిలిపెట్టనని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. నిన్నే మీరు చూశారు, నేను ఈరోజు ఇచ్చింది పేదల కోసం మెడికల్ కాలేజీలు ఇచ్చాం. మీ అందరూ ప్రజలోడు గుర్తుపెట్టుకోవాలి, నేనిచ్చింది ప్రైవేటుకు కాదు,
మేనేజ్మెంట్ ఇచ్చాం. దానివల్ల సీట్లు పెరుగుతాయి. హాస్పిటల్స్ లో అడ్మిషన్స్ అన్ని ఎన్టీఆర్ వైద్య సేవ కిందనే ఉచితంగా చూపిస్తాం. అదే మాదిరిగా ఇన్ పేషెంట్స్ అందరినీ 70% వీళ్ళకే వస్తాయి. ఇలాంటివి వస్తే ప్రైవేటుకి ఇచ్చామని కావాలని మాట్లాడే పరిస్థితికి వస్తున్నారు. అంటే మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది, మొన్నటి వరకు 104 కానీ 108 కానీ దేని కింద ఇచ్చారని అడుగుతున్నా. ఇలాంటివన్నీ కూడా మీరు ఒక్కసారి ఆలోచించుకుని పూర్తిగా సహకరించాల్సిన అవసరం మీ పైన ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అందుకే ఈరోజు నేను ఇటీవల కాలంలో యోగా పెట్టాం. మీరు చూశారు, విశాఖపట్నం కేంద్రంగా నేను యోగా పెడితే దగ్గర ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి, యోగా అనేది మన భారతీయ సంపద, మన సంస్కృతిలో భాగం. ఈరోజు 150 దేశాలు యోగాని ప్రాక్టీస్ చేస్తున్నాయంటే, ప్రపంచం మొత్తం మనల్ని ఫాలో అవుతా ఉందంటే అది నరేంద్ర మోడీ గారు ప్రపంచవ్యాప్తంగా యోగాకు తీసుకొచ్చిన గుర్తింపు. 11వ యోగా ప్రపంచ దినోత్సవం జరిగితే విశాఖపట్నం కేంద్రంగా చేయాలని కోరినప్పుడు ప్రపంచం మెచ్చే విధంగా ఆ కార్యక్రమాన్ని చేశాం. 30 రోజులు ప్రజారోగ్యం కోసం యోగాని గ్రామాల్లో ప్రాక్టీస్ చేయించాం. 2,18,00,000 మంది పాల్గొన్నారు. ఇంకో పక్క విశాఖలో ఎప్పుడు జరిగి ఉండదు, 26.3 కిలోమీటర్లు 3 లక్షల మంది రాత్రంతా మేలుకొని తెల్లవారుతో 5 గంటలకు ఆ ప్రాంగణానికి వచ్చారంటే అది యోగాకుండే విశిష్టత. 2 గిన్నీస్